అవును, మీది మచిలీపట్నం దగ్గర అని చెప్పావు కదా. అవునక్క. మీ ఊళ్ళో కాజా ఫేమస్ కదా. అవునక్క. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెళ్ళైన కొత్తలో ఏదో ఒక ఊరికి హనీమూన్కి వెళ్తూ ఉంటారు. అందులోనూ మీరు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విదేశానికి వెళ్ళుంటారు కదక్కా. అలాంటిదేమీ లేదు రేణుక. వెళ్ళలేదా? ఓ, పాస్పోర్ట్ లేదని వెళ్ళలేదా? పాస్పోర్టా? దాంతో నాకేం పని? అబద్ధం చెప్పకండక్కా. మీరు ఖచ్చితంగా ఏ సింగపూర్కో దుబాయ్కో వెళ్ళుంటారు. అలాంటిదేమీ లేదు. నేను మా ఊరు దాటి నా అడుగు బయట పెట్టింది ఈ ఊరికి మాత్రమే. పెళ్లి కాకముందు మా ఊరు, పెళ్ళైన తర్వాత ఈ ఊరు తప్ప ఇంకొక ఊరు నేను ఎరుగను. ఆశ్చర్యంగా ఉందే. మీరు ఏమీ అనుకోనంటే ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అనుకుంటాను అని అన్నంత మాత్రాన అడగడం ఆపేస్తావా ఏంటి? అయినా నాతో మాట్లాడినట్టు కాదంబరి గారితో మాట్లాడకు. కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పింది నిజమే అక్క. కాదంబరి అమ్మగారిని చూస్తుంటే భయంగా ఉంటుంది. అవును. ఇంతకీ ఏదో అడగాలన్నావు కదా, అడుగు. పర్వాలేదు, అడుగు. అడిగిన తర్వాత ఏమీ అనుకోరు కదా? అనుకోను కానీ అడుగు. మామూలుగా 3 ముళ్ళు పడ్డా 3వ నెల నుంచి నెల తప్పావా, ఎన్నో నెల అని అడిగి అడిగి చంపుతారు. అంతెందుకు, నా మొగుడు పిల్లలు పిల్లలు అని పీల్చి పిప్పి చేశారు. అసలే మీరు డబ్బున్నోళ్ళు కదా, మీ వాళ్ళు మిమ్మల్ని త్వరగా పిల్లల్ని కనమని అడగలేదా? చూసారా చూసారా, మీకు కోపం వస్తుంది. అయినా ఇంత పెద్ద ఇంట్లో ఒక పాపో బాబు ఉంటేనే కదక్కా ఇల్లు కలకల్లాడుతుంది. ఇంతటితో ఈ మాటలన్నీ ఆపి ఇంకేమైనా మాట్లాడదామా? సారీ అక్క. ఇక మీదట ఈ విషయం గురించి మాట్లాడనక్క. అయినా పిల్లల్ని కనాలి అంటే పడక గదిలో పక్క మీద ఒకటవ్వాలి కదా.